హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మార్పు అనే మరో కొత్త కథ చెప్పుకుందాం. రంగయ్య ఒక మేస్త్రి. తన క్రింద పనిచేసే కూలీలకి వారికి చెందాల్సిన ధనాన్ని న్యాయంగా ఇచ్చే గుణం. కాబట్టి రంగయ్య ఏది చెప్తే అదే అక్కడ కూలీలు పాటిస్తారు. కూలీలకి దేవుడు రంగయ్య అనే భావనలో కూలీలు ఉండేవారు. రంగయ్యది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. కానీ రంగయ్య వాళ్ళ నాన్నగారు దాన ధర్మాలు చేసి కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల ఆస్తులను కోల్పోయి ఆ దిగులుతో మంచాన పడ్డారు. రంగయ్య కుటుంబంలో నాన్న, అమ్మ, తమ్ముడు ఉండేవారు. రంగయ్య నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోవడంతో చిన్నప్పుడే కుటుంబ బాధ్యతలు పడడం వల్ల ఏదో చిన్న పొన్న పనులు చేసి చదువుకి దూరం అయ్యాడు రంగయ్య. కానీ చదువు మీద ఉన్న ఇష్టంతో తన తమ్ముణ్ణి ఎంతో కష్టపడి చదివించేవాడు. తన అన్నయ్య కష్టాన్ని గుర్తించని రమణ సరిగా చదివేవాడు కాదు. పాఠశాలకి వెళ్ళేవాడు కాదు. ఎన్నిసార్లు మాస్టర్ హెచ్చరించినా రమణకి అర్థమయ్యేది కాదు. ఇంకా చేసేదేమీ లేక రమణ గురించి రంగయ్యకి ఫిర్యాదు చేశారు మాస్టారు. రంగయ్య రమణతో మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. నాకు చదువు అబ్బదు. నేను నీతోనే కూలికి పోయి పెందలకాన్నే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటా. చదువుకోవడం చాలా కష్టంగా ఉంది. పైగా ప్రొద్దున్నే లేచింది మొదలు రాత్రి వరకు ఏదో ఒకటి చదువుతానే ఉండాలా, పరీక్షలు రాయాలా, చాలా కష్టం అంటూ మొండికేస్తుంటాడు రమణ. రాత్రంతా ఈ విషయం గురించి ఆలోచించిన రంగయ్య ఒక నిర్ణయానికి వచ్చి రమణతో, రే రమణ, సరే కానీ రేపొద్దుకాన్నే లేచి నాతో పాటు పనికి పోదాంపా అని చెప్తాడు. తెల్లవారగానే రంగయ్య వచ్చి రమణని లేపి పనికి తీసుకొని పోతాడు. అంత ప్రొద్దున్నే లేవడంతో రమణ నిద్రమత్తుతో ఉంటాడు. రంగయ్య రమణని తన పై అధికారికి పరిచయం చేసి తన గురించి చెప్పి పనిలో చేరుస్తాడు. రమణతో ఈ పని ఆ పని లేకుండా చిన్న పొన్న పనులన్నీ చేయిస్తాడు రంగయ్య. కూలీలకి ఏ అవసరం ఉన్నా రంగయ్య చేసే సహాయం చూస్తాడు రమణ. వీరయ్య అనే కూలీకి డబ్బులు అవసరం అవడంతో రంగయ్య ఆ రోజు వచ్చిన కూలీ డబ్బులు మొత్తం వీరయ్యకి ఇచ్చేస్తాడు. పైగా రమణని కూడా ఇచ్చేయమంటాడు. రోజంతా కష్టపడినా వచ్చిన ఆ కొంత మొత్తం కూడా ఇలా ఇచ్చేస్తే ఎలా అనుకుంటూ అన్నమాటకి ఎదురు చెప్పలేక ఇచ్చేస్తాడు రమణ. ఖాళీ చేతులతో ఇంటికి చేరిన రంగయ్యని చూసి, అమ్మా, ఏంటి రంగా ఇది? నీ అయ్యలా నువ్వు కూడా సాయం చేస్తా పోతే మనకంటూ ఏమీ లేకుండా పోతుంది. పైగా ఈ రమణగాడేమో చదువు అబ్బదంటూ కూర్చున్నాడు అని బాధపడుతుంది. రోజంతా కష్టపడటంతో రమణ ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ శారీరక కష్టంతో చేసిన పనికి వచ్చిన ఫలితం చాలా తక్కువ అని నిరాశతో మెల్లిగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. అలా 3 రోజులు గడిచిపోతుంది. రోజు పనికి పోవడం, తిరిగి నీరసంగా ఇంటికి రావడం. రమణలో రాను రాను శక్తి హీనించిపోతుంది. తర్వాత రోజు పనిలో రంగయ్య దగ్గర ఉన్న కూలీలలో ఒకడు ఏదో తప్పు చేయడంతో పని అంతా చెడిపోవడం వల్ల పై అధికారి రంగయ్యని నోటికొచ్చినట్లు తిడుతుంటాడు. కానీ రంగయ్య మాత్రం చేతులు కట్టుకొని తల వంచుకొని మౌనంగా ఉండటం రమణ గమనించి రంగయ్యతో, అన్నా, వాడలా మాట్లాడితే నువ్వు భరిస్తావా 4 పీక్కుండా అని అంటే, అంతేరా రమణ, మనం కూలీలం, అలా చేస్తే పని నుంచి తీసేస్తారు. మనకి పని ముఖ్యం. పైగా కొత్తగా వచ్చిన కూలీ తెలియక తప్పు చేశాడు. వాణ్ణి పని నుంచి తీసేస్తాడేమోనని నేనే ఎదిరిపోయి తిట్టించుకున్నా. సారు మంచోడ్రా రమణ, కోపం వల్ల అలా అరుస్తాడంతే. ఆయన కష్టపడి చదివి పైకొచ్చినోడు. ఆయనకి మనిషి విలువ తెలుసురా రమణ అని అంటాడు రంగయ్య. రమణ పని చేస్తూ చేస్తూ జ్వరంతో కళ్ళు తిరిగి పడిపోతాడు. కూలీలంతా చేరి రంగయ్యకి ఈ విషయం చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్తారు. విషయం తెలిసిన అధికారి రంగయ్యకి డబ్బు సహాయం చేస్తాడు. చిన్నగా రమణ కోలుకుంటాడు. రమణని చూడటానికి స్కూల్ మాస్టర్ వచ్చి, ఎలా ఉన్నావు రమణ, బాగున్నావా, జ్వరం తగ్గిందా అని అనగా రమణ మాస్టార్తో, బాగున్నాను మాస్టారు అని జవాబిస్తాడు. చూడు రమణ, నువ్వు చదువుకోవాలి. రంగయ్య ఇలా నువ్వు కష్టపడలేవని నిన్ను కష్టపడి చదివించాలి అని అనుకున్నాడు అని అంటాడు. అవును మాస్టారు, మా అన్న చాలా కష్టపడతాడు. కూలీలు ఆయన చెప్పిందే విన్నా కానీ ఆయన మాత్రం చదువుకున్న అధికారి మాటలే వింటారు. పైగా అధికారి గారు నాకు డబ్బు సహాయం కూడా చేశారంట. కాబట్టి నేను చదువుకొని ఆయనలా అందరికీ తోచిన సహాయం చేస్తూ మా అమ్మని, అయ్యని, అన్నని బాగా చూసుకుంటా అంటూ రమణ ఆ రోజు నుండి బడి మానకుండా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటాడు.
పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే రంగయ్య పడే కష్టాన్ని గుర్తించిన రమణ చదువు విలువను తెలుసుకొని మంచి విద్యార్థిగా మార్పు చెందుతాడు. సమాప్తం.